మనసా అనుకుంటూ దాంట్లో చేశారు. అది చాలా బాగుండే. లైక్ ఆ కిస్సింగ్ సీన్స్ ఎలా ఒప్పించారు మీరు ఒక సీరియల్ యాక్ట్రెస్ తో? లైక్ కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు కదా? లేదు లేదు అట్లేం లేదు. ఇప్పుడు మనకు అక్కడ రిక్వైర్మెంట్ ఉందంటే అది చేయడంలో తప్పేం. ఆమె కూడా ఆర్టిస్టే, షినో కదా. లైక్ ఇక్కడ ఇది ఉంటేనే పండుతుంది, ఇక్కడ ఇది అని అలా చెప్పిన అనుష గారు ఇది ఓకేనంటే ఆ మాస్టర్ ఓకే. ఒకవేళ సాంగ్ రిక్వైర్మెంట్ ఉంది అని అంటేనే చేద్దాం, లేదంటే లేదు. ఇప్పుడు చాలా మంది అదే కామెంట్స్ పెడుతున్నారు ప్రతిసారి కిస్ ఏంది కిస్ ఏంది. ఇప్పుడు నార్మల్ గా ఇలా అంటే ఆర్టిఫిషియల్ గా టీవీలో కూడా పెద్దగా అది పండదు. ఇప్పుడు మీరు అందరు అడుగుతున్నారంటే అక్కడ అది క్లీన్ గా పండింది ఎవరు చేయలేదు అనే కదా. అవును, అందుకే ఇప్పుడు చూసారా ఆడియన్స్ కి కూడా ఆన్సర్ దొరికిపోయింది పెట్టిన కమెంట్స్ కి. సో యూ ఆల్ గాట్ ద ఆన్సర్స్ డియర్ ఆడియన్స్. అంటే చెప్తారు చాలా, అంటే కిస్ ఎందుకు అది కిస్ ఎందుకు అని అంటే నాకు అక్కడ రిక్వైర్మెంట్ అనిపించింది, నేను పెట్టా. ఇప్పుడు ఆర్టిస్ట్ కి ప్రాబ్లం లేదు, జడ్జెస్ కి ప్రాబ్లం లేదు, నా కొరియోగ్రాఫర్ కి ప్రాబ్లం లేదు. వాళ్ళు చెప్పడం తప్పు అని చెప్పట్లేదు. ఓకే కొన్ని ఓవర్ అయిపోయి ఉండొచ్చు. అంటే నా కొరియోగ్రఫీలో నాకేమనిపించింది, అరే ఇక్కడ పెడితే బాగుంటది, ఇక్కడ పెట్టియొచ్చు అని చెప్పేసి నేను అనుకుని పెట్టా. కానీ మరీ వల్గర్ గా అయితే ఏం లేదు, జస్ట్ ఎలా ఒప్పించారా అని చెప్పేసి అంతే. ఒప్పేయడం ఏం లేదు, అంటే అక్కడ ఆ సీన్ కి రిక్వైర్మెంట్ ఉంది అని అంటే ఓకే చలో ఇక్కడ పండుతుంది అని అన్నప్పుడు ఓకే చేద్దాం అని అంటే ఓకే మాస్టర్ చేద్దాం. సో ఈ పర్ఫార్మెన్స్ ఒక ఎత్తు అయితే మానవ సాంగ్ కి అది బెస్ట్ పర్ఫార్మెన్స్ అనుకుంటూ ఇద్దరు అనడం, అది లైక్ నిజంగా చాలా ఇంప్రూవ్మెంట్. నేను చూసాను ఆ పర్ఫార్మెన్స్. అప్పుడు మీరు ఏమనుకున్నారు? లైక్ అట్లీస్ట్ స్కోరింగ్ మీరు సాటిస్ఫై అయ్యారా? జడ్జ్ ఇచ్చిన స్కోరింగ్ ఆ డాన్స్ కి, రెజ్నా గారు కానీ బిన్నీ మాస్టర్ కానీ? ఓకే అంటే లైక్ అమ్మాయి డే 1 నుంచి చేసుకుంటూ వచ్చింది, అక్కడ ఇంప్రూవ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఎండింగ్ ఇంకా ఎలిమినేషన్స్ వస్తున్నాయి అన్నప్పుడు అక్కడ ఎలిమినేట్ అయ్యింది, సారీ ఇంప్రూవ్మెంట్ అయ్యింది. కానీ ఓకే అంటే వాళ్ళ జడ్జిమెంట్ ని నేను రాంగ్ అని చెప్పలేను. ఇంకా వాళ్ళకి అనిపించింది వాళ్ళు ఇచ్చారు. కానీ 8 ఆ మార్క్స్ నాకు ఇంకొంచెం ఇచ్చుంటే బాగుండు. అదే అందుకే అడుగుతున్నాను మిమ్మల్ని, 8/10 వచ్చింది కదా. ఇంకొంచెం ఇచ్చుంటే బాగుండు అని అనిపించింది. ఎందుకంటే అమ్మాయి ఎంత హార్డ్ వర్క్ చేసి బాగా, యాక్చువల్గా ఏంటంటే ఆ స్కెడ్యూల్ అమ్మాయికి ఫుల్ ఆన్ డేట్స్, డే అండ్ నైట్ షూట్స్ కంటిన్యూగా ఉంది. అమ్మాయి ఏం చేసిందంటే మధ్యలో లంచ్ బ్రేక్ అని ఏదన్నా ఉన్నప్పుడు వచ్చి నేర్చుకొని వెళ్ళిపోయేది. అక్కడ సీరియల్ షూట్స్, ఇక్కడ డాన్స్. అవును, ఎంత గ్రేట్ హార్డ్ వర్కింగ్ అసలు. లేట్ నైట్స్, ఒకవేళ లేట్ నైట్స్ 12-1 అయిపోయినా ఆ టైం కూడా మాస్టర్ ఇప్పుడు రావచ్చా నేర్చుకోవచ్చా అని చెప్పి 3 వరకు నేర్చేసుకొని మళ్ళీ 4 ఫ్రెష్ అయిపోయి మళ్ళీ అమ్మాయి మార్నింగ్ 5 షూట్కి వెళ్ళిపోయేది. గ్రేట్ సార్, అసలు గ్రేట్ ఆర్టిస్ట్ అసలు.